ఏమేమి అడిగిండ్రా? సేమ్ వితౌట్ సిగ్నేచర్. లైసెన్స్ తీసుకొచ్చిన సేమ్ పర్స్లో పెట్టి లైసెన్స్ అంతే. సో అది లోమా బ్రిడ్జ్ దగ్గర ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎడిషనల్గా లైసెన్స్ కూడా అడుగుతారు. సో వచ్చేటోళ్ళు అడిగి లైసెన్స్ నెంబర్ రాసుకుంటాడు. తర్వాత అంతే. ఇవి ఓల్డ్ బ్రిడ్జెస్, ఇవి రెండు. అక్కడ కొత్తది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, టైం పడుతుంది. చూడండి ఓ దీంట్లో చూడండి ఒకటి ఏసీబీ టైప్లో ఉంటుంది కదా, అది ఒకటి మునిగిపోయింది. దాంట్లో అన్సీజన్లో పెట్టి వదిలేసినట్టున్నారు. చూడండి మునిగిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా మంచిగానే ఉంటుంది అనుకుంటున్నా, చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా హండ్లో ఎన్ని కిలోమీటర్స్ ఉందిరా? 51 కిలోమీటర్స్ ఉంది. ఆన్ ద వేలో మనకు రాంగో వస్తుంది. రాంగో తర్వాత హండ్లో వెళ్తాం అనమాట. రోడ్డు బాగానే ఉంది గైస్, ఇక్కడ ఎక్కితే సరిపోతుంది. సేమ్ సీదా రోడ్. రైట్, ఇంతసేపు మనకి బాబు ఒక 15 కిలోమీటర్స్ బాగా లో గేర్లో, జస్ట్ సెకండ్ గేర్లోనే వెళ్ళాడు. సో కాసేపు వీడిని ఉరికిద్దాం, సో దట్ మళ్ళీ డిపిఎఫ్ క్లియర్ చేసుకుందాం. ఎందుకంటే నెక్స్ట్ మొత్తం ఉమ్లింగ్లో అంతా సెకండ్ ఫస్ట్లోనే నడుస్తుందంట. అవి చేయాలంటే మొత్తం డిపిఎఫ్ ఖాళీ ఉండాలి కాబట్టి లెట్స్ రోర్ ద కియా. ఫ్రెండ్స్ ఇదే అన్నమాట రాంగో విలేజ్. ఇక రాంగో తర్వాత డైరెక్ట్ హండ్లోనే ఉంటుంది. చూడండి విలేజ్. ఈ విలేజ్ చాలా సీనిక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సైడ్ ఎమ్మటికి లేక్ పోతూ ఉంటుంది, పెద్దగా కూడా ఉంటుంది. ఓకే చూడండి ఈ బ్రిడ్జ్ చూడండి. ఫ్రెండ్స్ చూడండి, రాంగో క్రాస్ చేశాక వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఏం ల్యాండ్ చేస్తుందో ఏమో. రోడ్ చూడండి అసలు ఎలా వేసాడో. స్ట్రైట్గా వేస్తాడు, మళ్ళీ కరువు పెడతాడు, మళ్ళీ స్ట్రైట్గా వేస్తాడు. పైకి కిందికి దిగుడు, పైకి ఎక్కుడు. గట్టిగా స్పీడ్ పోదామంటే వేసి గుద్దుతుంది. అంటే మళ్ళీ స్పీడ్ బ్రేకర్ తెలియకుండానే రోడ్లోనే ఇంటిగ్రేటెడ్ స్పీడ్ బ్రేకర్. ఇది చూడండి రమ్మని ఉరుకుతుంది. ఇలా మనం సెంటర్లో పైకి వెళ్ళేసరికి ఎవడో ఒకడు ఎదురు వస్తూనే ఉంటాడు. చూడండి ఎదురుగా బైకర్స్ వస్తున్నారు. చూడండి మన వెహికల్ పోయేటప్పుడు 3 వెహికల్స్ పెద్దవి, ఇవి ట్రైలర్స్, వాటిని తీసుకెళ్తున్నారు. వేరే వెహికల్ పట్టదిగా. సో అందుకే మనం కొంచెం వెనక్కి వచ్చినాం, ఒక 250 మీటర్స్ వెనక్కి వచ్చి సైడ్ పెట్టినాం. ఎక్కడ సైడ్ లేదు, స్టోన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇది ఎక్కడ? ఒరే ఇంకొకటి వస్తుందిరా, ఇక్కడ ఆగుదమ్మా. మీరేడ హరంగోటు ఇక్కడ సైడ్ దిగుతే ఎక్కుతుందా మళ్ళా? మంచిగానే ఉన్నట్టుంది. గైస్ చూసిరు కదా, ఇంత ముందుకు 3 లారీలు వచ్చినాయి కదా, సైడ్కి పెట్టామా. అది మొత్తం అమ్మ బాబోయ్ స్లషీ రోడ్డు. ఇక కారు పోతలేదు, ఎక్కుతలేదు. మళ్ళీ లక్కీగా వెనకల ఇసుకుంటే ఆ ఇసుకలకి వెనక్కి దూరం వెళ్ళి ఇసుకలో గ్రిప్ తెచ్చుకొని కంటిన్యూస్గా వచ్చిన ఈ లారీల వల్ల ఈ స్ట్రెచ్ దాటితే బాగుండు. దాటేలోపు ఇంకా 2 లారీలు వచ్చినాయి. ఈ లారీ పోతే కంటిన్యూస్గా వెళ్ళిపోతా. వాళ్ళు ఆగాల్సింది పోయి వాళ్ళ వెహికల్ ఎట్లయినా 4x4 8x8 ఉంటాయి, వేసుకొని ఎక్కివచ్చులే. కానీ ట్రైలర్ కదా, అందుకే వాళ్ళు రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. నేను ఇందాకనే చెప్పిన ఆయనకి, డ్రైవర్కి, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని. ఆయన వెనకాల 3 బండ్లు ఉన్నాయి, కష్టమవుతుంది, నువ్వే పో అన్నాడు. చిన్న వెహికల్ అయితే వెళ్ళేవాళ్ళులే నార్మల్. అమ్మ బాబోయ్ పెద్ద స్టంటు. స్నోఫాల్ అవుతుంది ఆడ చూడండి, స్నోఫాల్ అవుతుంది. ఇగో ఇక్కడ ఈ ఆర్చ్ ఉందా, ఈ ఆర్చ్ గుర్తుపెట్టుకోండి. రాంగోకి హాండ్లేకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లికారు అని ఉందా, ఈ లికారు ఈ రోడ్డు ఉందా, ఈ రోడ్డు ఎక్కితే కొత్త హైయెస్ట్ మోటరబుల్ రోడ్డు ఉందా, ఆ రోడ్డుకి వెళ్ళిపోతాం అన్నమాట. అదే మిగ్లా పాస్. ఇప్పుడు రోడ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇంకా అంటే లైక్ వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు ఈ బైక్లు వేసుకొని. ఈ
వర్షంలో ఆఫ్ రోడే ఉంది సగం పడ. మన కార్ కష్టం కాబట్టి మనం ప్యూర్లీ హోప్స్ వదులుకోవాల్సిందే. మళ్ళీ వస్తున్నాయి. ఏంది స్వామి ఆయనకి బుద్ధి నా బైక్ కానికి మొహం పాడు కానీ ఇంత పెద్ద పోతుంటే ఎంహెచ్ వాసి ఇంత పెద్దది పోతుంటే ఓవర్టేక్ చేస్తాడు దాన్ని. ఎదవన్నారు ఎదవ వాడు బైకరే కాదు అసలైన బైకర్ అట్లా ఎవడు చేయడు. అది ఆర్బీ బండి, అందులోనూ ట్రైలర్ ఉంది. సన్నాషోడాడు. గైస్ వెదర్ చూడండి, చాలా డేంజర్ అనిపిస్తుంది. ఇంకా మేము హాండ్లే రీచ్ అవ్వలేదు. స్నోఫాల్ ఏమో డేంజర్ వస్తుంది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. స్నోఫాల్ ఒక్క నిమిషం వైపర్ ఆఫ్ చేసి పెడతా. ఎట్లా పట్టుకుంటుందో అది చూడండి. స్నో బిందులు ప్లస్ వర్షము. ఇగో లెఫ్ట్ సైడ్ చూడండి తెల్లగా. ఇగో ఇక్కడ చూడండి తెల్లగా స్నో విత్ రెయిన్. ఇట్స్ లైక్ స్నో స్టామ్ అంటారు దీన్ని. అమ్మో బాబోయ్, పరిస్థితి అసలు ఏం బాగాలేదయ్యా. ఒకసారి అక్కడ కేఫే దగ్గర ఆగుతాము. అక్కడ వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి కిందనే ఈ లెవెల్ అన్న. ఓ దేవుడా, ఇప్పటికిప్పుడు ఇంత విధ్వంసం సృష్టించబడింది. ఇది అసలు మంచి శుభ సంకేతం కాదు. ఇంత స్నోఫాల్ బండి డ్రైవ్ చేయడం అనేది. హెవీ రెయిన్ ఉంటుంది కదా, అట్లా పడుతుంది స్నో. హెవీ రెయిన్ ఎట్లా ఉందో అట్లా స్నో పడుతుంది. అమ్మా బాబోయ్, చూడండి అసలు క్రేజీ లెవెల్లో స్నో పడుతుంది. శివగాడేమో థంబ్నైల్స్ రీల్స్ రికార్డ్ చేయడానికి వెళ్ళిండు. నేను వెళ్ళట్లేదు బికాజ్ వాడు వచ్చిన తర్వాత కార్లో హీటర్లో కూర్చోవచ్చు. బట్ నేను మళ్ళీ నాకు హ్యాండ్స్ ఫ్రీజ్ అయినాయి అనుకోండి, ప్రాబ్లం అవుతుంది డ్రైవింగ్ టైం అప్పుడు. ఫ్రెండ్స్, ఫైనల్గా మిల్కీ వే గ్యాలక్సీ రెస్టారెంట్కి అయితే వచ్చినాము. ఇది ఇండియన్ ఆర్మీ రన్ చేస్తుంది అనమాట. చూడండి, మార్నింగ్ స్టార్ట్ చేసినాము. ఇప్పటికి 3 hours 22 minutes తిరిగింది. కియాగాడు ఓ మై గాడ్ చూడండి 18.5 మైలేజ్ ఇచ్చాడు. ఎంత స్పీడ్ వచ్చినామంటే నెక్స్ట్ లెవెల్లో వచ్చినాం. 140 kilometers వచ్చినాము ఇప్పటికి. ఇక ఇక్కడ నుంచి సిచ్యువేషన్ చూస్తే ఇంకా ఏం లేదు, బ్యాక్ వెళ్ళిపోవడమే. ఫస్ట్ ఈ రెస్టారెంట్కి వెళ్ళి తినేసి కాస్త ఆసరా తెచ్చుకొని ఒంట్లోకి, తర్వాత సంగతి ఇంకా తర్వాత చూద్దాం. ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఏం లేవంట ఈ రెస్టారెంట్లో. నేను వెనక్కి వెళ్ళిపోకుండా ఫస్ట్ లోపలికి వెళ్ళి ఏదైనా రెస్టారెంట్ చూసి ఎవరు దిస్ ఈజ్ హాన్లే. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఉమ్లింగ్లా, ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఉమ్లింగ్లా. సో ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, దీంట్లో ట్రై చేద్దాం. ఫుడ్ ఉందేమో చూడండి. ఇప్పుడు సిగరెట్ తాగుతున్నాం. దారుణంగా ఉంది టెంపరేచర్. స్నోఫాల్ అయితేనే ఉంది. ఇంకొక రెస్టారెంట్ చూసుకొని వచ్చినాము. బ్రెడ్ ఆమ్లెట్ చెప్పినాము, 2 టీలు చెప్పినాము. ఉమ్లింగ్లా ఎలో లేదంట. 10 kilometers తర్వాత చెక్ పోస్ట్ ఉందంట ఆర్మీ వాళ్ళది. పీచే కరో అంతే. ఇక మంచి 4x4లే పాపం వెనక్కి తిరిగి వస్తున్నాయి. సో వాట్ ఎల్స్ వీ కెన్ డూ విత్ 4x2. అందుకే ఇక్కడ తినేసి టీఎన్ బ్రోకి బ్యాగ్ అప్ప చెప్పి ఇక్కడ నుంచి ఇంకా మనము మాహీ బ్రిడ్జ్ వరకు వెళ్ళి ఫస్ట్ లోమా, తర్వాత మాహీ తర్వాత పాంగు వరకు వెళ్ళాలి. పాంగు వరకు, మాహీ నుంచి పాంగు వరకు ఒక రూట్ ఉంది. స్ట్రైట్కి వెళ్ళకుండా మాహీ దగ్గర లెఫ్ట్ కొట్టేస్తే ఒక షార్ట్ కట్ ఉంటుంది, రూట్ బాగుంటుంది. ఆ రూట్లో వెళ్ళిపోవడమే. ఇంకా అది మ్యాటర్. వాడు చూడండి ఎట్లా వస్తున్నాడు బిడ్డ.
వణికిపోతున్నాడు. మామూలుగా లేదు పరిస్థితి ఇక్కడ. అది గైస్ వచ్చే వాళ్ళు ఉంటే కొంచెం చూసుకొని రండి. అది తెలిసి ఈ టైంలో ఉమ్లింగ్లో చేయడం అంత సేఫ్ కాదు, ఎస్పెషల్లీ ఫర్ బైక్స్. కార్స్ అంటే 4x4 కాబట్టి 4x4 ఉంటే వేసుకొని హాయిగా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ 4x4 మాట్లాడుకోవచ్చు. కాకపోతే వాళ్ళు జస్ట్ ఒక 20,000 అడుగుతారు 4x4కి, అంతే. ఎక్కువేం అడగరు, తక్కువే, చీపే. యా, ఇక్కడ చూస్తున్నారు కదా ఐ లవ్ హండ్లే అని, హండ్లే ఎంట్రన్స్ అనమాట. ఆ మిల్కీ వే గ్యాలక్సీ ఆ రోడ్ అయిపోగానే ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మీరు ఉమ్లింగ్లోకి వెళ్ళిపోతారు. స్ట్రైట్ వెళ్ళిపోతే హండ్లే లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ మనకు అబ్జర్వేటరీ ఉంటుంది అనమాట. సో తెలుగు బ్రో వాళ్ళు కలిసారు, వాళ్ళు బైక్ ప్యాకేజ్ వచ్చారట. బ్రో చెప్పడం ఏంటంటే వచ్చి నిన్న ఉమ్లింగ్లో కవర్ చేసుకుందాం అనుకున్నారట. స్నోఫాల్ ఉందనేసి 3 days నుంచి ఆపుతా ఉన్నారంట. నిన్న వెయిట్ చేశారంట, ఇక్కడే ఇంకా ఖాళీగా వెయిట్ చేశారంట. మళ్ళీ ఇక ఈరోజు అన్న ట్రై చేద్దాంలే అనుకున్న మూమెంట్లో ఈరోజు హెవీ స్నోఫాల్ అయిపోయింది. పాపం బ్రో వాళ్ళు ఇంకా సోమవారికి వెళ్ళి సోమవారి కవర్ చేసుకొని సోమవారి నుంచి లేకి వెళ్ళి లేలో హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతారట. సో అది ఇప్పటికీ పడుతూనే ఉంది. వర్షం పడ్డట్టు మన దగ్గర డ్రెజిల్ అవుతా ఉంటుంది కదా ముసురులాగా, 2-3 రోజులు అట్లా అవుతుందంట ఇక్కడ. సో ఇంకా అక్కడే రెస్టారెంట్లో ఆగినాం కదా, ఆడనే మంచిగా బ్రెడ్ ఆమ్లెట్లు 2 తిన్నాం ఇద్దరము, టీ తాగినాము వేడిగా. ఇంకొక 2-3 వేద్దాం అనుకున్నాం బ్రెడ్ ఆమ్లెట్లు, కానీ మళ్ళీ అది ఎగ్ కదా, సో అందులోనే హై ఆల్టిట్యూడ్. ఇక్కడికి వచ్చినప్పుడు పొట్ట హెవీ పెట్టొద్దు. హెవీ ఉంటే కడుపులో తిప్పుతూ ఉంటుంది, అంతా బయటకు వచ్చేస్తుంది. తక్కువ ఉంటే అది తొందరగా డైజెస్ట్ అవుతుంది. మళ్ళీ ఆకలైతే మళ్ళీ తినండి, పోయేదేముంది. అంతేగాని దొరికింది కదా వేసి పడేద్దాం అనుకుంటే మాత్రం ఇంకా అంతే బిస్కెట్ అవుతాం అనమాట. సో అది టిఎన్ బ్రో ఏం చేశాడు, ఆ లగేజ్ మొత్తం మన దాంట్లో పెట్టిండు. ఓన్లీ బైక్ మీదనే ఉన్నాడు కుర్రోడు. ఇక్కడ చూస్తేనేమో స్నో స్టోము. ఆ కుర్రోడు లోమా బ్రిడ్జికి 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాడు. మనము లోమా బ్రిడ్జికి 49 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాము. ఇంకా వచ్చాయి బ్రో, నీ లగేజ్ నీకు ఇచ్చేస్తాము, మేము వెళ్ళిపోతాము. ఇంకా ఇది అవ్వదు. ఒకవేళ వాడు ఎల్లో చేసినా కానీ 4x4 ఎల్లో చేస్తాడు ఉమ్లింగ్లకి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. అంత వెయిట్ చేసి కూడా వేస్ట్. నీకు బైక్ అంటే నీకు ఏదో ఒక స్కోప్ ఉండొచ్చేమో, బట్ మాకైతే స్కోప్ ఉండదు, మొహం మీదనే వెళ్ళిపోని అంటాడు అనేసి చెప్పా. సరే బ్రో మీరు వచ్చేయండి మరి లోమాకి, ఆ లోపు నేను కూడా వచ్చేస్తాను స్లోగా అన్నాడు. చూడాలి ఇంకా బ్రో వచ్చేస్తే బ్రోకి అందజేసి మనం అక్కడి నుంచి న్యూమాకి వెళ్ళి న్యూమాలో ఫుల్ ట్యాంక్ పట్టించుకోవాలి. శివ గుర్తుపెట్టుకో, ఎందుకంటే మన దగ్గర 378 కిలోమీటర్ల మందమే ఉంది. న్యూమాలో పట్టించుకోవాలి ఫుల్ ట్యాంక్. మనాలి వరకు వచ్చేస్తుంది ఒక్కసారి ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నామంటే. పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అటు చూడండి ఒకసారి, అసలు ఆ తెల్లటి మంచు పొరలు చూడండి ఒక్కసారి. చూడండి అయ్యా, లెఫ్ట్ సైడు రైట్ సైడు ఏదో కొత్త ప్రపంచానికి వచ్చిన ఫీల్ ఉంది అసలు. చూస్తుంటే కళ్ళతో గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అందుకే నిదానంగా వెళ్తున్నాము. ఇంకా ఈ లోకల్ ట్యాక్సీలు ఉన్నాయి కదా, వాటినే ఫాలో అవుదామని. ముందర ఒక ఇన్నోవా పోతుంది, ఇంకా దాన్నే ఫాలో అవుతున్నాం. మళ్ళీ మనమే ముందున్నాం అనుకో, మనకు తెలీదాయే. అందుకే ఇదిగోండి సేమ్ మళ్ళా మిగిలా పోయే రూట్ దాకా వచ్చినాం అన్నమాట. ఇక్కడ చాలా ఉండే ఉమ్లింగ్లా చేసుకొని డ్యామ్ చోక్ చేసుకొని మిగిలా కూడా చేద్దామని, బట్ ఎవ్రీథింగ్ స్పాయిల్డ్. ఇక్కడ రైట్ తీసుకుంటే మిగిలా పాస్. కానీ చెప్పినా కదా నెక్స్ట్ ఎప్పుడైనా వస్తే మనకు ఖచ్చితంగా రోడ్డు ఉంటుంది, అప్పుడు వెళ్ళొచ్చు. ఇది ఆర్చ్ గుర్తుపెట్టుకోండి మీరు, అంతే చాలీగా. ఆర్చ్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ ఆర్చ్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఇక్కడ మన బండి ఇరుక్కుపోయింది కదా, అమ్మ అక్కడ ఇసుక లేకపోయి ఉంటే బండి గ్రిప్ వచ్చే ఛాన్సే లేదు. అందుకే ఇక వెనకకి ఇసుకలకి ఎంత వీలైతే అంత ఇసుకలకు పోయినాం. రప్ప దొక్కుకుంటూ వచ్చేసిన. ముందర వీల్స్ జస్ట్ రోడ్ ఎక్కినాయి అంతే, ఇక అయ్యే నెట్టుకుంటూ వచ్చేసినాయి. మన అసలుకే పాత టైర్లు, ఆ మాత్రం ఎక్కువే గ్రేట్ నన్ను అడిగితే.
వీఆర్ అగైన్ బ్యాక్ టు లోమా బ్రిడ్జ్. సేమ్ ఎలా అయితే మనము ఎంటర్ చేసామో ఎగ్జిట్ కూడా నోట్ చేయించుకొని వెళ్ళిపోవడమే అన్నమాట. సో అందుకే మనం ఇక్కడ ఆగినాం. అగైన్ శివ వెళ్ళి ఎగ్జిట్ చేస్తాడు. ఓ మనది రికార్డు చూపెట్టు. బండి నెంబరేగా ఫస్ట్ రాసుకుంది. బండి నెంబర్ ఎగ్జిటింగ్ అని చెప్పు. సో అదనమాట ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్. టెంపరేచరా 3 degrees ఉంది. ఓకే, ఇక్కడ ఏం లేదు, స్నో స్ట్రోమ్ అయితే ఏం లేదు, నార్మలే ఉంది సిచ్యువేషన్, నథింగ్ టు వరీ. ఇక్కడ నుంచి మనం న్యోమా వెళ్ళాలి. న్యోమాలో ఫుల్ కొట్టించుకోవాలి. క్యాన్ల క్యారీలు గట్రాలు ఏం చేయట్లేదు ఈసారి. ఫుల్గా ఊపి మరీ ఫుల్గా కొట్టించుకొని అక్కడి నుంచి మాహి బ్రిడ్జ్ వెళ్ళి మాహి బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే సమ్దో ఉంటుంది. సమ్దో తర్వాత పూగా ఉంటుంది. పూగా తర్వాత సోకర్ ఉంటుంది. సోకరు తర్వాత డిబ్రింగ్ వెళ్ళామంటే మనము ఇంకా ఏమంటారు లే మనాలి హైవే వెళ్ళినట్టే. ఇంకా డిబ్రింగ్ నుంచి తాంగ్లాంగ్లా పాస్ ఒకటి ఉంటుంది, ఒక 20 kilometers. తాంగ్లాంగ్లా పాస్ ఒకటి కవర్ చేసుకొని తర్వాత మళ్ళీ వెనక్కి పాంగ్ వచ్చి లాచుంగ్లా పాస్, నకీలా పాస్ ఇవన్నీ హైవేలోనే ఉంటాయి. ఇంకా టెన్షన్ ఏం లేదు. అది ఇప్పటి వరకు అయితే చూద్దాం ఈరోజు ఎంతవరకు వెళ్ళగలుగుతాము. నేనైతే మనాలి వరకు వెళ్తే చాలనుకుంటున్నా. లెట్స్ సీ. యాక్చువల్గా ఈరోజు ఉమ్లింగ్లా ఉంటే ఉమ్లింగ్లా కవర్ చేసుకొని న్యోమాలో ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని రేపు మంచిగా స్టార్ట్ అవుదామని అనుకున్నాము. బట్ తెలుసు కదా, తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు అవుతూ ఉంటాయి. బట్ మన సేఫ్టీ కోసమే కదా వాళ్ళు కూడా చెప్పేది. అది నార్మల్గా అయితే ఇక్కడ ఎగ్జిట్ చేయాలి, మరి వద్దన్నాడట ఆయనే. బట్ ఎందుకంటే ఉమ్లింగ్లో కట్టేలో లేదు కానీ, సో వాళ్ళే వద్దన్నారట. ఇంకా మేము ఆ బ్రోకి కాంటాక్ట్ చేయాలి. ఆ బ్రో ఇక్కడనే ఉంటాడు. అది ప్యాంగాంగ్ నుంచి వచ్చే రూటు. సో ఇప్పుడు మనము స్ట్రైట్గా లే హైవే ఎక్కేసినాము. ఈ బ్రో ఇంకా రావట్లేడు. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. బ్రోది బ్యాగ్ ఉంది. నేనేమనుకుంటున్నా అంటే న్యూమా వరకు వస్తా అన్నట్టుగా గుర్తు. న్యూమాలో స్టే చూద్దాం బ్రో అని అన్నట్టు గుర్తు. సో న్యూమా వరకు వెళ్ళి ఫ్యూయల్ కొట్టించుకుంటాము. మాకు సిగ్నల్ వచ్చినాక బ్రోని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఆల్రెడీ 15 minutes వెయిట్ చేసినాము. ఇప్పటికే టైం 12:45 11:45 మనం అసలుకే మనాలి వరకు వెళ్ళాలి ఈరోజు. సో అది కూడా చూసుకోవాలి మనది కూడా. ఎందుకంటే ఆఫ్టర్నూన్ దాటితే చాలా డేంజర్ అయిపోతుంది ఆ రూటు, లే మనాలి హైవే. అవి కూడా ఆలోచించుకోవాలి. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం న్యూమాకి వచ్చేసినాము. ఇదిగోండి, ఇక్కడ మనము ఫ్యూయల్ కొట్టించుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్ ఉంటుంది. మనం లేలో కొట్టించినాము, లే ఎంట్రెన్స్లో. నెక్స్ట్ ఇక్కడ కొట్టిస్తున్నాము. 1 2 3 4 5 నుంచి 6 బండ్లు ఉన్నాయి మన ముందర, అంతే. అదనమాట గైస్. బ్రో కూడా కనెక్ట్ అయ్యాడు. బ్రో లోమాకి వచ్చాడు, నేను చెప్పాను కదా. సో ఇక్కడ ఫ్యూయల్ కొట్టించుకొని బ్రో కోసము మేము స్టే వెతకడానికి ట్రై చేస్తాం. స్టే వెతికి ఇంకా లగేజ్ ఇచ్చేసి బ్రోకి బాయ్ చెప్పేసి మనం వెళ్ళిపోవడమే. లెట్స్ సీ, చూడాలి. ఇక మాకు ఇప్పుడైతే ఏం ఆకలి అవుతలేదు. మా దగ్గర స్నాక్స్ కూడా ఉన్నాయి. తొందర ఫస్ట్ ఫ్యూయల్ అప్ కొట్టించుకోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్యూయల్ కొట్టించుకుంటే ఒక్కసారి ఫుల్ ట్యాంక్ వచ్చేస్తుంది. మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. టాండీ వరకు ఈజీగా వచ్చేస్తుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఫ్యూయల్ కొట్టించినాము. మొత్తం 3,500 రూపాయలు కొట్టించినాము. ఆల్రెడీ అది కొట్టియక ముందుకు మన దాంట్లో 385 kilometers ఆఫ్ రేంజ్ ఉండే. ఇప్పుడైతే 785 వచ్చింది రేంజ్. వెళ్తుందని అనుకుంటున్నా, చూడాలి. ఎక్స్ట్రా ఫ్యూయల్ అయితే ఏం క్యారీ చేయట్లేము మేము. ఆ హైవే మీదకి వెళ్ళినా చాలు, లారీ వాళ్ళని ఆపుకొని ఒక 5-10 లీటర్లు తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ క్యారీ చేయడం పెద్ద రిస్కీ థింగ్, ఎందుకంటే ప్రాపర్గా ఊపిరి కూడా ఆడదు. ఇది అనమాట న్యూమా విలేజ్. ఇదిగోండి, మీరు బైక్ నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు క్యారీ చేయాల్సిందే. క్యారీ చేయకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది మధ్యలో. ఆ బ్రో ఎక్కడి దాకా వచ్చిండో తెలీదు, కాల్ చేస్తుంటే ఆన్సర్ చేయట్లేడు. బ్రో కోసం స్టే వెతుకుతున్నాం. చూడాలి, స్టే వెతికి ఆయనకు లింక్ పంపిస్తే వచ్చేస్తాడు. ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి మనం ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోదాము.
ఫ్రెండ్స్ ఆ బ్రో వచ్చిండు, ఆ బ్రోకి స్టే మాట్లాడినా 600 డార్మెటరీ తీసుకున్నాడు. 600 వితౌట్ ఫుడ్. ఇలా ఫుడ్ అంత బాగోదు. మళ్ళీ విత్ ఫుడ్ అయితే 400 అంట. అదే 400 పెట్టుకుంటే మనం బయట మంచిగా తినొచ్చు. డిన్నర్ బ్రేక్ఫాస్ట్ మన లంచ్ ఎట్లాగో బయట తినేదే. అందుకే ఇంకా వితౌట్ ఫుడే తీసుకున్నాము. ఇక నుంచి మనం నెక్స్ట్ న్యూమా వెళ్తాము. న్యూమా వెళ్ళిన తర్వాత అక్కడ లెఫ్ట్ తీసుకుంటాం. లెఫ్ట్ తీసుకొని సందో నుంచి పాంగ్ నుంచి డెబ్రింగ్ వచ్చిందంటే మనకు లే మనాలి హైవే వచ్చినట్టే. నాకు ఇదంతా బాగానే చేస్తా అనిపిస్తుంది, కానీ లే మనాలి హైవే గురించి కొంచెం భయం అవుతుంది. రీల్స్ అవి ఇవి చూసా, బార్లాచల పాస్ దగ్గర అక్కడ ఇక్కడ కొంచెం స్టంట్లు ఉన్నాయని. బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే మొన్న లేలో మేము దిగినప్పుడు అంకుల్ వాళ్ళు మన తెలుగు అంకుల్ వాళ్ళు మాట్లాడారనమాట. వాళ్ళు వచ్చారు, వాళ్ళు మనాలి నుంచి ఇట్లనే వచ్చారంట, లే మీదుగా మనాలి మీదుగానే వచ్చారంట. బార్లాచలో కొంచెం ప్రాబ్లం అయిందంట, బట్ బ్రీతింగ్ అదంతా, కానీ వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయి అని అన్నాడు. చూద్దాము, మన వల్ల అయినంత వరకు వద్దాము, నెట్టుకొద్దాము, తర్వాత సంగతి తర్వాత. అంతే, ఇక అంతకుమించి ఏం చేస్తాం. ఇప్పుడు ఎట్లాగో 12:30 అయింది. ఇక్కడ ఉండే మనం చేసేది ఏమీ లేదు. ఇంకా మనకు ఇక్కడ చీకటి పడేది 8 o'clock వరకు. ఇంకా 8 గంటలు ఉంది. 8 గంటలలో మనాలి వెళ్ళడం ఈజీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లే వెళ్ళి మళ్ళీ లే నుంచి డైవర్షన్ అంత తీసుకొని నా వల్ల కాదు. ఈ షార్ట్ కటే వెళ్ళిపోతా. సో దట్ ఒకవేళ కవర్ చేయాలి అనుకుంటే సోమోరేరి అవి కూడా కవర్ చేయొచ్చు. మాహీ బ్రిడ్జ్ దగ్గర ఆగినాము. చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు ఏమన్నారంటే పైన బరఫ్ పడుతుంది, స్నోఫాల్ అవుతుంది, ఇబ్బంది అవ్వచ్చు, మీరు ఉప్షి మించి వెళ్ళిపోండి అని అంటున్నాడు. ఒకటి తారు ఉంది, తారు వాళ్ళని అయితే 4x4 కదా, మీ ఇష్టం, మరి మీరు వెళ్ళాలనుకుంటే ఇట్లా పోవచ్చు అట్లా పోవచ్చు. బట్ ఇక మనల్ని అయితే కియా చూసి మీరు వద్దు, రిస్క్ చేయకండి, మీరు ఇద్దరే ఉన్నారు, వెళ్ళిపోండి, ఇట్లానే మహా అయితే 100 kilometers ఎక్స్ట్రా వస్తుంది అంతే కదా డెబ్రింగ్ వరకు. ఇలా ఓన్లీ తాంగ్లాంగ్లో పాస్ కూడా కవర్ అయిపోతుంది అని అన్నాడు. సో ఆల్రెడీ మనకి లే మనాలి హైవేలో గట్టిగానే ఉంటుంది అడ్వెంచర్ అనేది. ఇక్కడ మళ్ళీ అడ్వెంచర్ చేసుకొని అక్కడ చేయాలంటే కష్టం. అందుకే ఇక మేము స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది లే హైవేలో వెళ్తున్నాము. లే హైవే ఇంకా లే అయితే 158 ఉంది. బట్ మనం వెళ్ళేది ఉప్షి అనమాట. ఉప్షి వెళ్ళి అటు తిరుగుతాం అంతే. అటు తిరిగితే సెట్, ఇక లే మనాలి హైవే ఎక్కుతాం అనమాట. ఇదేమో ప్యాంగాంగ్ లే హైవే అంతే. ఫ్రెండ్స్, ఫైనల్గా మనము చుమాతాంగ్ విలేజ్కి కూడా వచ్చాము. చుమాతాంగ్ దేనికి స్పెషల్లో తెలుసా? హాట్ స్ప్రింగ్స్కి స్పెషల్. చూపిస్తూ ఉండండి. అదిగోండి అక్కడ స్మోక్ వస్తున్నా, అదే హాట్ స్ప్రింగ్. చుమాతాంగ్ అంటే హాట్ స్ప్రింగే. ఈ చుమాతాంగ్ అనేది మీకు న్యూమా నుంచి ఉప్షి పోయే రూట్లో ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, సైడ్ రివర్ ఫ్లో అవుతుంది కదా, ఆ రివరే ఇండస్ రివర్ అనమాట. ఈ ఇండస్ రివర్ అనేది లైక్ మన కంట్రీలోనే స్టార్ట్ అవుతుంది. మన కంట్రీలో స్టార్ట్ అయ్యి అరౌండ్ 3500 kilometers ట్రావెల్ చేస్తుంది. ఈ లదాఖ్లో ట్రావెల్ చేస్తుంది, టిబెట్లో ట్రావెల్ చేస్తుంది, తర్వాత పాకిస్తాన్కి కూడా ట్రావెల్ చేస్తుంది. సో ఇది దీని స్పెషాలిటీ. మనకైతే మంచిగా వస్తూ ఉంటుంది. సంగం పాయింట్ ఉంది కదా, ఆ సంగం పాయింట్ వరకు వస్తూనే ఉంటుంది మనతో పాటు. ఉప్షి దగ్గర మనం టర్న్ తీసుకుంటాం. ఉప్షి నుంచి మీరు స్ట్రైట్ వెళ్ళిపోతే లే వస్తుంది. లే పక్కమ్మటి మీకు వస్తూనే ఉంటుంది. సంగం పాయింట్ దగ్గర జాన్స్కర్ రివర్ కలుపుకొని ఇంకా వెళ్తూనే ఉంటుంది అనమాట అటు ముందుకి. ఇంకా 68 kilometers ఉంది ఉప్షి. పోతానే ఉన్నాము పాటలు పెట్టుకొని. ఇక్కడ ఎండగా ఉంది, ఓకే, ఇక్కడ పర్వాలేదు. మధ్యలో మొత్తం చల్లబడుతుంది, మధ్యలో ఎండ వస్తుంది. ఈ మౌంటైన్ చూడండి, కంప్లీట్గా పర్పుల్ పింకా, పర్పుల్ రెండిట్లలో మధ్యలోకి ఉంది. కొన్ని మౌంటైన్స్ లైట్ గ్రీన్ కలర్
ఇట్లా కలర్స్ కూడా మారుతూ ఉన్నాయి. వీటితోటి న్యాచురల్ కలర్స్ కూడా చేయొచ్చు అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్. అప్పట్లో చేసే వాళ్ళేమో, మరి మనకంత ఐడియా లేదు. క్లిప్ హ్యాంగర్ చూడండి ఎలా ఉందో. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏదైనా పడవచ్చు. అంతా దేవుడి మీదే భారం. వేసి చూడండి, ఇక్కడ శాంతి స్తూపాస్ ఉన్నాయి. చాలా మంది ఆగారు. అందరు లోకల్ వాళ్ళు ఆగిర్రు. జేకేఎల్జే ఏదో ఫెస్టివల్ అనుకుంటా. కరెక్ట్, ఏదో వీళ్ళది లోకల్ ట్రెడిషనల్ వేర్ వేసుకొని వచ్చారు. ఫెస్టివల్ అనుకుంటా. యూనో ఎనర్జీ గోయింగ్ సో స్టిల్ వీ హ్యావ్ 40 కిలోమీటర్స్ టు రీచ్ ఉప్షి. కరుస్తుంది. ఇంకా 40 కిలోమీటర్స్ తోలాక ఏమైనా తింటాము. మాకు బ్రేక్ దొరికినట్టు ఉంటుంది. కియాగానికి కూడా ఇంకా బ్రేక్ దొరికినట్టు ఉంటుంది. తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. ఒకసారి స్టోన్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. ఇక్కడ మౌంటైన్స్, పెద్ద స్టోనే ఉంది. ఇంతకుముందుకి ఎలా ఉండేవి, చిన్న చిన్న రాళ్ళు రప్పలు అన్నీ కలిపి ఒక మౌంటైన్ లాగా ఉన్నాయా. ఇప్పుడు చూడండి, స్టోనే ఒక పెద్ద మౌంటైన్. ఫ్రెండ్స్, ఇదే అనమాట ఉప్షి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఉప్షి చౌక్. సో ఇక్కడ నుంచి మనం ఇట్లా లెఫ్ట్ తీసుకుంటాం. మనాలి, చండీగఢ్. స్ట్రైట్ వెళ్తేనేమో సేమ్ మళ్ళీ ప్యాంగాంగ్ వెళ్ళొచ్చు, ప్లస్ లే వెళ్ళొచ్చు. లే ఏమో జస్ట్ 47 కిలోమీటర్స్, ప్యాంగాంగ్ ఏమో 203 కిలోమీటర్స్ అనమాట. ఇప్పుడు ఏమైనా తినేసి ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోవడమే మేము.